ఇప్పుడు మామూలుగా మిషన్ నుంచి వచ్చేది మీకు ప్లెయిన్ ఐస్ క్రీమ్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒకే కైండ్ ఆఫ్ మిక్స్ వాడుకుంటే మనం ఆనియన్ వేసి కేసరికి ఆనియన్ ఇవన్నీ వేసి వదిలేసారు అనుకోండి, మోటార్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు మనం ఆపేసుకుంటాం. ఇప్పుడు మనం పచ్చి పిండితో పిజ్జా చేసామనుకోండి, పెద్ద పెద్ద పిజ్జా షాప్స్కి వెళ్తే చికెన్లోనే వెరైటీ చెప్తాడు కదా, ఆ వెరైటీ ఏంటంటే సో వెజ్కి ఫ్రైయర్ తీసుకున్నారు. ఈ ఫ్రైయర్లో చూడండి కింద గ్యాప్ ఏమి ఉండదు. మ్యారినేషన్ ఏదైతే చికెన్ ఉందో, మసాలా ఎక్కించి చికెన్ దీనిలో నీళ్ళల్లో ముంచుతాం. సో ఇది 10 లీటర్ల ఫ్రైయర్. 10 లీటర్లో మనం వేయగలిగింది రెడీమేడ్ ఫ్రోజన్ మీరు కొనేది అది ప్రోడక్ట్ బట్టి డ్రాప్ చేశారు బాస్కెట్లో, నొక్కంగానే అలారం ఇచ్చేస్తారు. సార్ మీరు చూస్ చేసుకున్న మెనూ ఫ్రైడ్ చికెన్, బర్గర్, వ్రాప్, వెజ్ ఫ్రైస్, నాన్ వెజ్ ఫ్రైస్, ఫ్రైడ్ మోమో. ఫస్ట్ ఈ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సరే సరే. నెక్స్ట్ మీరు స్ప్రింగ్ పొటాటో, ఫ్లవర్ ఆనియన్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జాస్, గార్లిక్ బ్రెడ్స్, బ్రౌనీస్, రెడ్ వెల్వెట్ చాకోలావా, షవర్మా, ఎగ్ రోల్, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, మాక్టైల్స్, ఫ్రూట్ జ్యూసెస్. ఎంత స్పేస్ అండి మీది మొత్తం? అంటే షాప్ అంటే పొడుగు బారు 20 ఫీట్లు ఉంటుంది, ఎడల్పు 12 అంటే ముందల మళ్ళీ స్పేస్ ఉంది. స్పేస్ ఉంది, దాంట్లో రేకులు సెట్ చేస్తారు. అంటే ఇవన్నీ పెట్టాలంటే మినిమం కిచెన్ కి 150-200 అడుగులు కావాలి. ఇప్పుడు మీది 20x12 అంటే అక్కడే 225. అంటే మీకు ఉన్న స్పేస్ యాక్చువల్గా కిచెన్ కే సరిపోదు, ఎందుకంటే ఇవన్నీ ఐటమ్స్ పెట్టాలంటే ముందల ఉంటుంది. ముందల మీరు ఇంకా సీటింగ్ పెట్టుకోవాలి. సరే అండి. అయితే సరే, ఇప్పుడు మా ఫస్ట్ ఫ్రైడ్ చికెన్కి వచ్చేసి చికెన్ సోర్సింగ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు పెద్ద బ్రాండ్స్కి వెళ్ళారనుకోండి, ఎప్పుడు లేతగా ఉంటాయి చికెన్, అంటే ముదురుగా ఉండదు. కేజీ అలా కేజీ చికెన్నే కట్ చేయించుకోవాలి. కటింగ్ కూడా కరెక్ట్గా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాకు చిన్న ముక్క వచ్చింది, లాస్ట్ టైం మీరు పెద్ద ముక్క ఇచ్చారు, ఇలా వేరియేషన్స్ ఉంటాయి కదా. కరెక్ట్గా దగ్గరుండి కట్ చేయించుకోవటం ఒక రకం అండి. ఇంకోటి ఏంటంటే బ్రాండెడ్ చికెన్లు వాడతాం. ఇప్పుడు స్నేహ కానీ, వెంకీస్ కానీ, సుగునా కానీ, వీళ్ళు ఏంటంటే కోడిని కేజీ 1.2 kgs మ్యాక్సిమం పెంచి కట్ చేస్తారు. కట్ చేసినప్పుడు ఎప్పుడు క్వాలిటీ అలాగే ఉంటుంది. మీ కటింగ్ కూడా కరెక్ట్గా వెయిట్ లెక్క వాళ్ళు కోస్తారు. ఇప్పుడు విడివిడిగా అమ్ముతారు మీకు బోన్లెస్ బ్రెస్ట్, ఇలా లాలీపాప్లు. సో ఇలా విడివిడిగా అమ్ముతారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫ్రెష్ చికెన్ అమ్ముతారు, లేదు ఫ్రోజన్ అమ్ముతారు. ఆ ఫ్రోజన్ మనం డీప్ లో పెట్టుకొని వాడి షెల్ఫ్ లైఫ్ పరంగా మనం బిఫోర్ డే తీసేసుకుంటాం. ఫ్రెష్ చికెన్ అంటే +4. ఫ్రెష్ చికెన్ అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర ఫ్రెష్ తీసుకోవడం బెటర్. ఫ్రోజన్ ఉందంటే తీసుకొని ఒక నైట్ ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఫ్రోజన్ నుంచి ప్లస్ రేపు తయారు చేస్తానంగా నైట్ తీసుకొని ఫ్రిడ్జ్ తీసుకుంటే మైనస్ నుంచి ప్లస్ కి వచ్చేస్తాం. దాని నుంచి మనం ప్రాసెస్ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇంకోటి చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలు ఆర్ ఈవెన్ 2-3 అవుట్లెట్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫిక్స్డ్ రేట్లు మాట్లాడేసుకుంటారు. మాకు ఈ 6 నెలలకు ఒకటే రేటు, కాంట్రాక్ట్ రేటు, అలా మాట్లాడుకుంటే మీకు మార్కెట్ ఫ్లక్చుయేషన్ అనేది ఉండదు. కంపెనీల రేట్లు కొన్ని రోజు మారవు. అవును, పేపర్ రేటుకు మామూలుగా ఇస్తారు కదా సార్. పేపర్ రేట్లు మనం చికెన్ కొంటే ఇస్తాడండి. కంపెనీ ఫ్రోజన్ కానీ ఫ్రెష్ కానీ అంత తొందరగా మారవు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు మీరు. ఇప్పుడు మామూలుగా మీకు ఫ్రోజన్ అనుకోండి +డిగ్రీకి, ఆర్ ఫ్రెష్ అనుకోండి చిల్డ్ వస్తుంది. చిల్డ్ వచ్చిన దానికి ఫస్ట్ మనం మసాలా ఎక్కిస్తాం. సో మసాలా ఎక్కించిన దానికి దీనిలో చిల్డ్ చికెనే వేయాలి. అంటే సార్ చిల్డ్ అంటే కూలింగ్ అంటే నైట్ తెచ్చి మనం పెట్టుకొని నైట్ తెచ్చి పెట్టుకున్నది అంటే ఫ్రోజన్ అయింది పొద్దున కల్లా +డిగ్రీ అవుద్ది. మామూలు కూల్ ఉంటుంది. ఆ కూల్ది దీనిలో వేసి దీనిలో మసాలా వేయాలి. మసాలా వేసి 15 నిమిషాలు మనం తిప్పాలి. లేదు మనం పచ్చి చికెన్ మీరు తెచ్చుకున్నారనుకోండి, ఫ్రెష్ ఇప్పుడు షాప్ దగ్గర కటింగ్ చేసి తెచ్చుకున్నారనుకోండి, అది మీరు కట్ చేసింది కూలింగ్ లో పెట్టుకోవాలి. కూలింగ్ లో పెట్టుకొని
అప్పుడు ఎంతసేపు పెట్టాలి సార్ అది? కూలింగ్ అది మీకు 4 degrees కూల్ అవ్వాలంటే మళ్ళీ ఒక 5-6 గంటలు పడుతుంది. 5-6 గంటలు పడుతుంది. కూల్ అయింది తీసుకొని దీనిలో మసాలా ఎక్కించాలి. కూలింగ్ లో మసాలా బాగా పట్టింది, అంతేగాని ఎమ్మటే తెచ్చి దీంట్లో వేసి వేస్తానే మీకు మసాలా సరిగా పట్టదు. అవునవును. అండ్ దీనిలో కూలింగ్ చికెన్ మసాలా, ఆ మసాలా మీరు వేసేసి ఒక 15 నిమిషాలు తిప్పంగానే ఆ మసాలా ఎక్కుద్ది. ఎక్కిన మసాలాని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు పాడవకుండా. దీంట్లో వేసిన తర్వాత ఎమ్మటే మళ్ళీ ఫ్రై చేయవచ్చా సార్? అలా అలాగా చేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒక పావు గంట అరగంట ఉంటే మంచిది. ఎప్పుడైనా దీంట్లో వేసిన తర్వాత అంటే దీనిలో ప్రాసెస్ ఒకటేనండి. ఇది ఒక చేత్తో 1 hour కలిపేది, దీనిలో 15 నిమిషాల్లో మనకు కలుపుద్ది. ఇదేంటంటే గుద్దుకొని చికెన్ ఫస్ట్ మజిల్ లూజ్ అవుద్ది. మజిల్ లూజ్ అయ్యి మసాలా లోపలికి పర్ఫెక్ట్ గా వెళ్తుంది. ఒకటి చికెన్ లేతదనం రావటానికి గుద్దుకొని ఏమవుద్ది, కొద్దిగా మెత్తపడుతుంది. గుద్దుకొని ఆ మజిల్స్ అన్ని లూజ్ అయ్యి లోపలికి మసాలా వెళ్ళటానికి ఇది మనం వాడుతున్నాం. ఎంతవరకు వేయచ్చు సార్ దీంట్లో మీరు? 1/2 kg వేసుకోండి, కేజీ వేసుకోండి, మీ ఇష్టం. 5-6 kgల వరకు హైయెస్ట్ వేసుకోవచ్చు. మీరు ఒక 50 kgలు సేల్ ఉందనుకోండి, 10 ట్రిపుల్ అయినా వేసుకోవచ్చు. కంటిన్యూస్ నడవచ్చు. హెవీ మిషన్ ఇది. 5 kgలు వేసి చేసుకోండి. లేదు కొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చు. కానీ 5 kgల వల్ల ఏంటంటే తిప్పినప్పుడు పైనుంచి కిందకి పడటం వల్ల ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని మొత్తం నింపేసాం అనుకోండి, అంత గుద్దుకోదు కదా. ఇది వాక్యూమ్ మోడల్. మీరు తీసుకున్న నాన్ వాక్యూమ్. వాక్యూమ్ లో ఏంటంటే దీనిలో ఉన్న గాలి కూడా లాగేసుకుంటుంది, బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మజిల్స్ లో ఉన్న గాలి కూడా బయటకు వస్తుంది. ఇంకొంచెం ఒక 5 to 10% ఎక్కువ మసాలా వెళ్తుంది. అంటే దాని వల్ల యూజ్ ఉంటుంది అని చెప్పలేము. ఇదిగోండి, ఇది వాక్యూమ్. ఈ వాక్యూమ్ పైప్ ఉంది కదా, ఆ పైప్ పెడితే గాలి కూడా లాగేస్తుంది. అంటే అంత గమనించలేరు. ఒక 5 to 10% అండి. చాలా మంది ఇది కొంటారు, అది కొంటారు. సో వాక్యూమ్ తీసుకోలేదనే ఇదవ్వకల్లా రెండు గుడ్ ఇనఫ్. ఇది చూడండి, ట్యాంక్ కూలింగ్ ఉంది. ఆ చికెన్ ఆ కూలింగ్ వల్ల అది తర్వాత నీళ్లు కూడా బయటకు వస్తాయి, వాటర్. సో డబల్ ఉంటది అన్నమాట. అదే ఈ ప్లాస్టిక్ కి డబల్ ఉంటాయి. ముక్కలు పైనుండి కింద పక్కన నీళ్ళు వెళ్ళిపోతాయి. అంటే ఆ వాటర్ తో మసాలా ఏమన్నా వెళ్ళిపోతుంది సార్? అది అంతేం వెళ్ళదండి. ఆ వాటర్ ఏం మనకి యూజ్ ఏం లేదు, పారిపోయేస్తుంది, అది పడేస్తుంది. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం కదా. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది మనం బ్రెడింగ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి బ్రెడింగ్. ఇదిగోండి. సో ఈ ట్యాంక్ లో మనం మైదా వేస్తామండి. దీనిలో నీళ్లు పోసుకుంటాం. ఈ నీళ్లు కూడా కూలింగ్ పెట్టుకోవాలి. వాటర్ కూడా కూలింగ్ ఉండాలి. వాటర్ కూలర్ లో గానీ లేదంటే ఫ్రిడ్జ్ లో నీళ్ళతో గడ్డలు కట్టేంత ఉండాలి సార్? కాదండి, మామూలు కూలింగ్. ఫుల్ కూల్ ఉంటే చాలు. కానీ ఎప్పుడు ఆర్డర్ వస్తుందో తెలియదు కదా, అది పర్ఫెక్ట్ గా మీరు మెయింటైన్ చేయలేరు. ప్రొసీజర్ అవుతే ఈ వాటర్ కూడా కూలింగ్ ఉంటే బెస్ట్. సో దీనిలో వాటర్ పెట్టుకుంటాం. ఫుల్ పోయాలి సార్? ఇది అంటే ఇక్కడ వరకు పోసుకుంటాం. ½ ఇంచు తగ్గించుకొని దీనిలో మైదా పెట్టుకుంటాం. మైదా కూడా ప్రీమియం నెంబర్ 1 క్వాలిటీ ఉండాలి. ఇంకో పౌడర్ ఉంటదండి, అంటే ఫ్లేక్స్ రావటానికి. మైదాతో పాటు ఇంకో పౌడర్ కలపాలి. అదేం పౌడర్ సార్? అది మీకు అది కూడా చెప్తాను. ఇప్పుడు దీనిలో 2 పౌడర్లు అండి. ఒకటి ఆ మసాలా పౌడర్, దీనిలో కోటింగ్ పౌడర్. ఆ మ్యారినేషన్ ఏదైతే చికెన్ ఉందో, మసాలా ఎక్కిన చికెన్ దీనిలో నీళ్ళల్లో ముంచుతాం. నీళ్ళల్లో ముంచినప్పుడు దానికి నీళ్లు కొద్దిగా అంటుంది కదా. ఈ మైదాలో వేసినప్పుడు ఆ మైదా దానికి అంటుంది. అంటే మనం ఇలా అన్నప్పుడు ఏంటంటే ఆ మైదా దాని నుంచి లెగవటం కల్లా కొద్దిగా ఆ ఫ్లేకి టెక్స్చర్ వస్తుంది. ఏదో ముంచి వేసాం అనుకోండి, దాని మీద ఏదో కోటింగ్ లాగా ఉంటది, పకోడీ కోటింగ్ లాగా. మన ఇలా కొట్టేసరికి కొద్దిగా దానిపైన కోటింగ్ వస్తుంది. సో దాన్ని ఇది తీసుకెళ్లి మళ్ళీ దీనిలో వాటర్ లో మళ్ళీ వేస్తాం. సో దీనిలో వేసినప్పుడు ఇలా తిప్పాలి. జస్ట్ అలా 2 సార్లు కానీ 3 సార్లు కానీ. అంటే ఎక్కువ ఎన్నిసార్లు వేస్తారు సార్? జనరల్ 3 times వేస్తారండి. 2 to 3 times మీ ఇష్టం. అంటే ఇప్పుడు KFC వాళ్ళు 3 సార్లు వేస్తారు సార్? 2 సార్లు 2 to 3 times పైన కోటింగ్ బట్టి అంతే. సో ఇది ఫైనల్ గా తీసుకెళ్లి మనం ఫ్రైయర్ లో వేస్తాం సార్. ఇప్పుడు ఫ్రైయర్ లో వేసిన తర్వాత ఎంత టైం ఉంచాలి సార్ దాంట్లో? సో ఫ్రైయర్ అంటే ఇప్పుడు మనం చికెన్ పాప్కార్న్ అనుకోండి, 3 నిమిషాలు. చిన్న ముక్కలు అవుతే 3 నిమిషాలు అయిపోద్ది. అలానే స్ట్రిప్స్ అనుకోండి, చికెన్ స్ట్రిప్స్ అవుతే మీకు సుమారు 6 నిమిషాలు పడుతుంది. వింగ్స్ కూడా 6 నిమిషాలు. లెగ్ పీస్, బ్రెస్ట్ పీస్ అనుకోండి, పెద్ద పీసులు అనుకోండి 15 నిమిషాలు పడుతుంది. సో దాన్ని బట్టి మనం ఆ టైమింగ్స్, మీకు టైమర్ కూడా ఒకటి ఇచ్చాం. అన్నిటికీ వేరు టైమింగ్స్ కాబట్టి మీరు ఆ టైమర్ పెట్టుకోవడంతో ఈజీ అవుతుంది అనమాట. ఇంకోటి కంపెనీ చికెన్ ఎందుకు తీసుకోమంటున్నాం అంటే మీకు
ఆ కట్స్ కరెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ పీస్ ఒక పెద్దది వచ్చింది అనుకోండి, 15 నిమిషాల బదులు అది 18 నిమిషాలు అయిపోద్ది. టైం ఎక్కువ అయింది అనుకోండి, మీకు లోపల ఉన్న బ్లడ్ కనిపిస్తుంది. బయట మైదా కోటింగే కదా, వెంటనే ఫ్రై అయిపోద్ది. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఆ పీస్ సైజ్ బట్టి మనం టైమింగ్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ మీకు పెద్ద కంపెనీల్లో కూడా వెళ్తే అప్పుడప్పుడు బ్లడ్ ఉంటుంది, అది దేనికి సరిగా ఫ్రై అవ్వలేదు, అది ముక్క ఫాల్ట్ కాదు, ఫ్రై సరిగా అవ్వకపోతేనే ఆ బ్లడ్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్ మీరు తీసుకుంది ఫ్రైడ్ చికెన్ కి ఈ ఫ్రైయర్ అండి, వెజ్ కు మీరు ఇంకో ఫ్రైయర్ తీసుకున్నారు. సో ఇది 10 లీటర్ల ఫ్రైయర్. 10 లీటర్లో మనం వేయగలిగింది 500 నుంచి 600 గ్రాములు, అంతకన్నా వేయటానికి లేదు. ఎందుకంటే మనం అది కూలింగ్ చికెన్. కూలింగ్ చికెన్ ఈ బాస్కెట్ లో వేస్తున్నాం. కూలింగ్ చికెన్ వేసినప్పుడు ఆయిల్ టెంపరేచర్ ఏమవుద్ది, పడిపోద్ది. మీరు 500 బదులు కేజీ వేసారనుకోండి, ఇంకా పడిపోద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత పెడతాము, 190 పెడతాం, అది 180 పెడతాం. ఫ్రైయింగ్ కరెక్ట్ గా 190 పెట్టినప్పుడు 170 వరకు ఫ్రైయింగ్ బాగానే అవుద్దండి. ఇప్పుడు మీరు ఒకవేళ కేజీ వేసారనుకోండి, ఒకేసారి 190 నుంచి 140, 120 పడిపోద్ది టెంపరేచర్ పడిపోద్ది. సో అది వేగేటి. ఇప్పుడు మనం 3 నిమిషాలు పెట్టాం పాప్కార్న్ కి, అది 3 నిమిషాలు అవ్వదు, లేట్ అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు అవుద్ది. ఈ లోపు ఆయిల్ కూడా పీల్చేస్తుంది. చాలా దగ్గర ఆయిల్ పీలుస్తుంటే అర్థం వాళ్ళు ఫ్రైయర్ లో ఎక్కువ వేసేసినట్టు. ఎంత ఆర్డర్ ఉన్నా మీరు కరెక్ట్ క్వాలిటీ ఇవ్వాలంటే అంతే వేయాలి, లేదంటే ఇంకో ఫ్రైయర్ ఆ రోజు మీరు కొనుక్కోవాలి. 500-600 వేయాలి, అది చూసుకోవాలి మేడం. అంటే నేను ఇప్పుడు 500-600 అంటున్నా, ఆ కూలింగ్ చికెన్ దాన్ని బట్టి కూడా ఉంటది. 500 సరిగా రాలేదనుకోండి, ఒక 100 తగ్గించుకోండి. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్రైయర్ ఉందండి, ఇది 18 లీటర్ల ఫ్రైయర్, దీనిలో వేయగలిగింది 1.2 kgs, అంతకన్నా వేయటానికి లేదు. ఎంత పెట్టాలి? అది దీనిలో 190 పెట్టుకోండి సార్. ఇప్పుడు రెగ్యులర్ ఉండాలంటే 190 పెడితే ఇంకో 190లో వదిలేయటమే. మీరు అసలు ఇంకా ఇది లైఫ్ లో కదపడానికి లేదు. ఫస్ట్ ఫిక్స్డ్ స్టార్టింగ్ నుంచి 190 అంటే 190, అది ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్. ఇప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు మైదాలో కోటింగ్ కొడుతున్నాం. సో ఒకవేళ 500 గ్రాములు ఫ్రై చేసాం అనుకోండి, సుమారు ఒక 50 నుంచి 100 గ్రాములు మైదా దిగిపోద్ది. ఈ ట్యాంక్ లో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా దీని కిందకి దిగిపోద్ది, కిందకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ రోజు సుమారు ఒక 20 కేజీలు కొట్టారనుకోండి, 20 ఇంటూ సుమారు ఒక 100 గ్రాములు అనుకోండి, 2 కేజీలు. 2 కేజీలు ఇక్కడ నిండింది అనుకోండి, ఏమవుద్ది, హీటర్ మీద అంటుకుపోద్దిగా. అంటుకుపోయి ఈ హీటర్ ఆ మైదాన్ని చెడగొట్టేస్తుంది. ఎంతసేపు ఇక్కడ పై దాకా రావచ్చు సార్, టచ్ అవ్వకూడదు, కింద ఉన్నప్పుడే క్లీన్ చేసేయాలి. టచ్ అయిందంటే ఈ 10 లీటర్ల ఆయిల్ ఆ రోజే చెడిపోయినట్టు, ఒకటే రోజు పాడైపోద్ది. హెవీ బిజినెస్ ఉందంటే మీకే తెలిసిపోద్ది. సార్ నేను ఈ రోజు 5 కేజీలు కొట్టా, 5 కేజీలకి 500 గ్రాములు దిగింది, నేను క్లీన్ చేసేయాలి అనేది మీ మైండ్ లో పెట్టుకోవాలి. తీసి ఇది కింద క్లీన్ చేయాలంటే ఓపెన్ చేసేసి ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఆయిల్ రాగానే ఇంకా క్లీన్ చేసి ఇది పైకి ఇలా వచ్చేస్తుంది, ఇది పైకి తీసేసి మళ్ళీ ఆయిల్ పోసుకోవచ్చు. సో ఇవేంటంటే గ్యాప్ ఫ్రైయర్స్ అంటామండి. హీటర్ కింద గ్యాప్ ఉంటది. చాలా మంది ఏంటంటే ఈ గ్యాప్ లేని ఫ్రైయర్స్ వాడతారు, వాళ్ళకి అదే రోజు ఆయిల్ చెడిపోతుంది. సో చిన్న వాటిల్లో మేము ఇలా గ్యాప్ ఫ్రైయర్స్ ఓన్లీ మెయిన్లీ ఫ్రైడ్ చికెన్ కోసం ఈ మోడల్ తయారు చేస్తాం. అది టైమర్ అండి. అంటే అంత టైం అయిన తర్వాత టింగ్ అని సౌండ్ వస్తుంది, సౌండ్ రాగానే తీసే, కానీ ఆ సౌండ్ ఏం మీకు వినిపించదు. డిజిటల్ అవుతే బెటర్. ఇప్పుడు ఇది ఉందనుకోండి గ్యాస్ ఫ్రైయర్, దీని కింద చూడండి గ్యాప్, చాలా గ్యాప్. ఈ హీటింగ్ ట్యూబ్స్, ఈ హీటింగ్ ట్యూబ్ కింద గ్యాప్. అలానే ఇది ఎలక్ట్రికల్ లో పెద్దది, ఆ హీటింగ్ ట్యూబ్ కింద గ్యాప్. జనరల్ గా పెద్ద ఫ్రైయర్స్ లో ఇలా గ్యాప్లు ఇస్తారు, దాన్ని కోల్డ్ స్పాట్ అంటారు అన్నమాట. ఆయిల్ కూడా అక్కడ ఎక్కువ వేడి ఉండదు, ఎప్పుడు హీటర్ పైకి తంతు ఉంటది, వేడి కింద కొద్దిగా తక్కువ ఉంటది. సో కింద ఉన్న మైదా అంతా మాడినీరు. ఇది కూడా అలాగే ఉంటుంది. అలానే సరే, యాక్చువల్గా ఇలా టైమర్స్ మీరు 8 ఛానల్ తీసుకున్నారు, ఇది 16 ఛానల్. ఒక్కదానికి ఒక్కొక్క టైం పెట్టుకోవచ్చు. 3 నిమిషాలు చికెన్ పాప్కార్న్, 6 నిమిషాలు వింగ్స్, అలా డిఫరెంట్ మీరు టైమ్స్ దీనిలో సెట్ చేసుకుంటే నొక్కంగానే డ్రాప్ చేశారు బాస్కెట్ లో, నొక్కంగానే అలారం ఇచ్చేస్తారు. అలా 16 ఛానల్. సో వెజ్ కి ఫ్రైయర్ తీసుకున్నారు. ఈ ఫ్రైయర్ లో చూడండి కింద గ్యాప్ ఏం ఉండదు, హీటర్ కి కింద పక్క గ్యాప్ ఉండదు. సో ఈ ఫ్రోజన్ ఫుడ్ కి ఓకే అండి. ఒకవేళ మనం గ్యాప్ ఇట్లా అయినా పెట్టుకోవచ్చు సార్, దీని కింద ఏమన్నా దాని కింద పెట్టుకున్న అంత యూజ్ ఏమి ఉండదండి. ఇలా ఉంటే ఇలాగ ఉండాలి అంతే. సరే ఈ ఫ్రైయర్ లో అయితే ఉత్తి ఫ్రోజన్ ఫుడ్ అండి, ఏదైతే వేస్ట్ రాదో అవే వేసుకోవాలి. ఇది ఇప్పుడు ఫ్రోజన్ ఫుడ్ లో బెస్ట్ బ్రాండ్ అంటే మీకు మెకేన్ అండి.
మెకాన్లో మీకు సమోసా ఉంటుంది, చీజ్ షార్ట్స్ ఉంటాయి, చీజ్ పిజ్జా అని స్టిక్స్ లాగా ఉంటాయి, స్మైలీస్ ఉంటాయి, మసాలా ఫ్రైస్, అలా మొత్తం ఒక 20 రకాలు వస్తాయండి వీళ్ళకి మెకెయిన్ కంపెనీలో. అలానే మీకు గోద్రేజ్ కంపెనీలో ఉంటాయి. ఇవన్నీ రెడీమేడ్, ఇవన్నీ రెడీమేడ్ అండి. గోద్రేజ్లో వెజ్ కట్లెట్స్, చికెన్ అండ్ చీజ్ నగెట్స్, పన్నీర్ పాప్స్. ఫస్ట్ శాంపిల్స్ తీసుకోండి. అవునవును. ఏ బ్రాండ్ ఏ ఐటమ్ బాగుందో మనం ఫ్రై చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ డీప్ ఫ్రీజర్ కొన్నారు 350 లీటర్స్. సో 350 లీటర్స్లో మీరు ఫ్రోజన్ ఐటమ్ సుమారు ఒక 150 కేజీలు పెట్టుకోవచ్చు అండి. ఒకేసారి మీరు కావాలంటే తెచ్చేసుకొని మీ ఫ్రీజర్ లో 50 కేజీలో 100 కేజీలో స్టోర్ పెట్టేసుకున్నారు అనుకోండి, దాని మీద ఎక్స్పైరీ డే ఇస్తాడు 3 months 6 months అని. దాన్ని బట్టి మీరు ఫ్రై చేసుకొని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు బర్గర్ ఉందనుకోండి, మీ మెనూలో బర్గర్ కూడా ఉంది కదా. బర్గర్ ఉంది సార్. ఇప్పుడు బర్గర్ ఉంది, బర్గర్ ప్యాటీ కూడా దొరుకుతుందండి. ఈ సర్కిల్స్ బర్గర్ ప్యాటీ రెడీమేడ్ దొరుకుతాయి, అన్ని బ్రాండ్స్ లో ఉంటాయి, మెకెయిన్ లో ఉంటాయి. ఇదిగోండి ఇలా ఈ బర్గర్ ప్యాటీలో కూడా సైజులు ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజు ఉంటుంది. సో బన్స్ వచ్చేసి మీకు ఆ చిటియాల్లోనే బేకరీ వాళ్ళతో టైఅప్ అవుతారు, బన్స్ తెచ్చేసుకుంటారు. కట్ చేసి బన్ డైరెక్ట్ గా మనం ఫ్రై చేసిన ఐటమ్ పెట్టకూడదు, ఫస్ట్ పైన టోస్ట్ చేయాలి. టోస్ట్ చేసి లెట్యూస్ వేసి ఈ ప్యాటీ ఉంది కదా ఫ్రై చేసిన రౌండ్ సర్కిల్ పెట్టేసి టొమాటోస్, ఆనియన్స్, వెజిటేబుల్స్ పెట్టేసి పైన మైనీస్ సాస్ వేసి మూసేసి ఇచ్చేయచ్చు. ఇప్పుడు ఆ బర్గర్ లో మీరు ఫ్లేవర్స్ ఇవ్వాలనుకోండి, దీనిలో స్పైసీ ఉంటది, కొద్దిగా వెజిటేబుల్ ప్యాటీ అని, ఈ ప్యాటీల్లోనే రకాలు ఉంటాయి. అలా దీంట్లో వెజ్ నాన్ వెజ్ ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. నాన్ వెజ్ అయితే వెంకీస్ గానీ, గోద్రేజ్ లో కూడా నాన్ వెజ్ ఉంటది, సుగునా గానీ, వీటిల్లో కూడా ఉంటాయి. సో నాన్ వెజ్ ప్యాటీస్ దొరుకుతాయి. నాన్ వెజ్ అయితే ఇంకా డైరెక్ట్ ఆ పెద్ద ఫ్రైయర్ లో వేసుకుంటారు, 10 లీటర్ల ఫ్రైయర్. ఇప్పుడు మీకు సాసులు అనుకోండి, క్రీమికా కంపెనీ అని ఉంటది, లేదంటే డెల్మోంటే కంపెనీ అని ఉంటది. మొత్తం ఒక 20-30 రకాల సాసులు ఉంటాయండి. మైనీస్ లో కూడా టేస్ట్లు ఉంటాయండి మళ్ళీ. ఇప్పుడు ఇది ఉందండి, ఇప్పుడు మనకి ఇదిగోండి వెజ్ మైనీస్, వెజిటేరియన్ అని ఉంది. దానిలోనే రకాలు, ప్రీమియం మైనీస్ ఉంటది, రెగ్యులర్ మైనీస్ ఉంటది, తర్వాత దానిలో ఫ్లేవర్స్ ఉంటాయి. తందూరి మైనీస్ అంటే మైనీసే తందూరి ఫ్లేవర్. అలా ఆ ఫ్లేవర్స్ వల్ల ఏంటంటే టేస్ట్లు మారిపోవచ్చు. సాసులు ప్యాటీ వల్లే, వన్ లో ఒకటే, వెజిటేబుల్స్ ఒకటే, సాస్ ప్యాటీ, చీజా నాన్ చీజా, చీజ్ స్లైస్లు ఇప్పుడు అమూల్ వల్లే ఉంటాయి చీజ్ స్లైస్, లేదంటే గో చీజ్ బ్రాండ్ ఉంది, అవి పెట్టుకొని ఇచ్చేయటం. టొమాటో కెచప్ కూడా వీళ్ళే అమ్ముతారు, సాచెట్స్ కూడా ఏ బ్రాండ్స్ అమ్ముతాయి. టొమాటో కెచప్ మొత్తం అంతా ఒకటే ఉంటుంది కదా సార్. అంతే. నెక్స్ట్ ఇప్పుడు మీకు వ్రాప్ ఉంది కదండి, బర్గర్ తర్వాత వ్రాప్ ఉంది. ఈ వ్రాప్ కూడా బర్గర్ లాగా ఇలా రెడీమేడ్ దొరుకుతాయండి. అంటే చపాతీ కాదు, మైదాతో. ఇది ఇవేంటంటే మీకు 10 పీసులు ప్యాక్ అలా దొరుకుతాయి, రెడీమేడ్ దొరుకుతాయి. ఇది 1 week. ఇగోండి ఇది ఫ్రెష్ టు గ్రో అని, ఇది రెగ్యులర్ గా దొరికేది అనమాట. సో ఈ వ్రాప్ తీసుకొని డైరెక్ట్ గా బర్గర్లో ఎలా బర్గర్ ప్యాటీనే ఫ్రై చేసి కట్ చేసి 2 ముక్కలు వేస్తాం. తర్వాత వెజిటేబుల్స్ పెడతాం, బర్గర్లో ఎలా పెడతాం అలా. కొద్దిగా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టచ్చు, సాస్లు ఇందాక చెప్పినప్పుడు దానిలో సాస్ వేసి రోల్ చేసి ఇచ్చేయటం. లేదు మీరు చేసుకుంటానంటే మీరు ఓన్ గా తయారు చేసుకోవచ్చు, మైదాతో చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇంట్లో చపాతీలు ఎలా చేసుకుంటాం అలా మీరు చేసుకోవచ్చు. లేదు అంటే రెడీమేడ్ కూడా మీకు హైదరాబాద్ లో దొరుకుతాయి. నెక్స్ట్ ఫ్రైడ్ మోమో అనుకోండి, ఇవి కూడా మీకు ఫ్రోజన్ దొరుకుతాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ ఫ్రోజన్ ఎలానో మోమోస్ కూడా బ్రాండ్స్ ఉంటాయండి. సేమ్ ఎవరైతే ఫ్రోజన్ అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర తీసుకుని స్టీమ్ అయినా చేయొచ్చు మీరు, లేదంటే డైరెక్ట్ ఫ్రై చేసి చేయొచ్చు. దీనికి మళ్ళీ సాసులు, మోమోస్ కి సాస్ ఉంటుంది, స్పెషల్ సాస్. ఆ సాసులు క్రీమికా డెల్మాంటేలో అమ్ముతారు, మోమో సాస్. లేదంటే సాల్సా మెక్సికన్ సాస్ వాడుకోవచ్చు మీరు. పెరిపెరి లాగా మీకు మళ్ళీ చీజ్, టొమాటో, అవి కూడా స్ప్రింకిల్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ మన చిప్స్ పైన ఫ్లేవర్స్ ఉంటాయి కదండి, చిప్స్ లో ఎన్ని రకాల ఫ్లేవర్లు, ఆ ఫ్లేవర్స్ కూడా రెడీమేడ్ దొరుకుతాయి. సో టేస్ట్ అంతా సాసుల మీద డిపెండెన్సీ. నెక్స్ట్ పైన స్ప్రింకిల్ చేసే పౌడర్లు పైన ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చల్లివ్వచ్చు, మీరు ఈ మోమోల మీద చల్లివ్వచ్చు, ఇది చికెన్ ఫింగర్స్ మీద, అన్ని ఫ్రోజన్ ఐటమ్ మీద ప్రతి దాని మీద చల్లివ్వచ్చు. సో నెక్స్ట్ మీకు ట్రెడిషనల్ గా పెట్టాలంటే ఇలా సమోసాలు, స్ప్రింగ్ రోల్ కూడా రెడీమేడ్ వస్తాయండి. ఇవి కూడా ఫ్రోజన్ వస్తాయి, ఆ ఫ్రోజన్ దగ్గర దొరుకుతాయి. డైరెక్ట్ గా సమోసా, ఈ స్ప్రింగ్ రోల్స్ మనం ఫ్రై చేసి ఇచ్చేయచ్చు. ఏదైనా ఫ్రోజన్ ఐటమ్స్ ఒక 20-30 రకాలైనా పెట్టుకోవచ్చు అండి.
అక్కడికే మెనూ మీకు నిండిపోద్ది. అవును. ఇప్పుడు దీనికి టైమింగ్ దీనికి సేమ్ ఇందాక చెప్పినట్టు టెంపరేచరేనండి. 190లో పెట్టి వదిలేస్తారు. 190 లో పెట్టి వదిలేస్తారు. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది కదా సార్, అది మామూలుగా ఎంత ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ ఫ్రోజన్ ఐటమ్ అయినా రెడీమేడ్ ఫ్రోజన్ మీరు కొనేది 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు. అది ప్రోడక్ట్ బట్టి. ఇప్పుడు స్ప్రింగ్ రోల్ ఉంది, మేబీ 4 నిమిషాలు పడుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ 3 minutes, స్మైలీస్ ఒక 3 minutes. అలా ఆ టైమర్ పరంగా ఫ్రై చేస్తారు, సాస్లు వేస్తారు, స్ప్రింకిల్ వేస్తారు. సో ఇప్పుడు అయ్యే ఫ్రైయర్లో మీరు 3 టూల్స్ తీసుకున్నారు. స్ప్రింగ్ పొటాటో, ఫ్లవర్ ఆనియన్, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్. సో యాక్చువల్గా మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్లో రెడీమేడ్ ఫ్రైస్ దొరుకుతాయి. మనం కస్టమర్కి ఇచ్చేది 100 గ్రాములు. ఎక్స్ట్రా లార్జ్ అంటే 120 గ్రాములు ఇస్తాం, ఆర్ 80 grams కూడా కొంతమంది ఇస్తారు. మీకు పడేది సుమారు 25 రూపాయలు పడుతుంది మీరు ఫ్రోజన్ కొనుక్కుంటే, రెడీమేడ్ కొనుక్కుంటే. లేదు ఇలా కటింగ్ మిషన్ మీరు బంగాళదుంప పెట్టి కటింగ్ చేసుకోవాలంటే ఈ దుంపలు వేరు. దుంపలు ఏంటంటే చిప్స్ పొటాటోలు తీసుకోవాలి. అంటే మనం హాట్ చిప్స్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మనం రెగ్యులర్ వాడే దుంపలు కాదు, రెగ్యులర్ వాడే దుంపలు కట్ చేసి ఫ్రై చేసాం అనుకోండి, బ్లాక్ వచ్చేస్తుంది. దానిలో నీళ్ళ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. లోపల ఫ్రై అవ్వకుండానే బయట ఫ్రై అయిపోతుంది. బయట ఫ్రై అయితే లోపల పచ్చిగానే ఉంటుంది. దీనికి చిప్స్ పొటాటో, ఇప్పుడు చిప్స్ కొడతారు చూడండి బయట, వాళ్ళకి తెల్లగా వస్తాయి. ఎందుకు? ఆ పొటాటోలు నీళ్లు తక్కువ, అవి అమ్ముతారు. అవి తీసుకొని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో ఒక పావు గంట అరగంట వదిలేయాలి. చల్లనీళ్ళలో వదిలేసి దాన్ని డీప్ ఫ్రీజర్ లో పడేయాలి. దాని మసాలా ఏం వేయరు, డీప్ ఫ్రీజర్ లో వేసేయాలి. గడ్డ కట్టింది మీకు ఆర్డర్ వచ్చినప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు ఏమన్నా మసాలాలు దాని మీద లేదండి, ఫ్రై అయిన తర్వాత పైన జల్లాలి అంతే. అది ప్రాపర్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఎందుకు గడ్డ కట్టాలంటే ఆయిల్ పీల్చదు. ఇప్పుడు మీకు ఫ్రోజన్ మెటీరియల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉందండి, ఆయిల్ పీల్చదు చూడండి ఎక్కువ. అదే మనం ఏ బంగాళదుంప మీరు ఇంట్లో కట్ చేసి ఫ్రై చేసిన ఆయిల్ పీలుస్తాం. ఫస్ట్ నీళ్ళలో వేసి స్టార్స్ తీసేస్తాడు దానిలో, తర్వాత ఫ్రోజన్ చేయాలి. ఫ్రోజన్ చేసింది ఫ్రై చేస్తే అప్పుడు కొద్దిగా క్రిస్పీ వస్తుంది. ఇప్పుడు దీని నుంచి డైరెక్ట్ గా కట్ చేసి వేయాలనుకోండి, దాన్ని ఫ్రెష్ ఫ్రైస్ అంటారు. అది వేసుకోవచ్చు కానీ కొద్దిగా ఆయిల్ పీలుస్తుంది. ఇంకోటి దీని నుంచి తీసింది మీరు మన పకోడీ ఎలా కోట్ చేసుకుంటాం, దానిలో కోటింగ్ ఇచ్చుకొని ఫ్రై చేసుకుంటే బాగానే ఉంటుంది. అంటే కోటింగ్ ఏది మైదా, అదే మైదా గానీ రైస్ ఫ్లోర్ గానీ మనం పకోడీ ఎలా చేసుకుంటామో ఆ పకోడీ లాగా కారం ఉప్పు అన్ని వేసేసి దానిలో ముంచి ఫ్రై చేసి అప్పుడు ఇబ్బంది లేదు. బయట కోటింగ్ గట్టిపడిపోద్ది, లోపల ఉడికినా చాలు. అలా డైరెక్ట్ గా మసాలా ఫ్రైస్ కింద ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ కట్ చేసుకొని ఎమ్మడే మసాలాలు ముంచి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉందనుకోండి స్ప్రింగ్ పొటాటో, ఇది కూడా అంతే. ఆ బంగాళదుంప వాడితేనే నెంబర్ 1. లేదు మీరు మామూలు బంగాళదుంపతో కట్ చేశారు అనుకోండి, ఆ మసాలాలో ముంచి అప్పుడు ఫ్రై చేయండి. మామూలు మన బంగాళదుంప అవుతాయి. ఫ్లవర్ ఆనియన్ కూడా అంతే. ఫ్లవర్ ఆనియన్ మామూలుగా ఇంకా దీని కూలింగ్ సిస్టమ్ ఏం లేదు, కట్ చేసామా పిండిలో ముంచామా వేయటం. సో నెక్స్ట్ పిజ్జాకి వచ్చేసి ఈ ఓవెన్ తీసుకున్నారు. ఇది డబుల్ డెక్ అండి, అంటే ఒక ఓవెన్ అయినా వాడుకోవచ్చు, 2వ ఓవెన్ అయినా వాడుకోవచ్చు. మీరు దీనిలో 4 కంట్రోల్స్ ఉంటాయి. సో పైన వచ్చేసి మీరు 200 నుంచి 250 అండి, కింద వచ్చేసి 160, 170 అలా పెట్టుకుంటారు. ఎందుకు తక్కువ పెట్టుకోవాలంటే ఇప్పుడు పిజ్జా డైరెక్ట్ గా ప్లేట్ లో పెట్టి ఆర్ స్క్రీన్స్ ఇలా మెష్ లాగా ఉంటాయి కదా, దీని మీద అయినా పెట్టుకోవచ్చు పిజ్జా, లేదు ప్లేట్స్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టినప్పుడు ఇది డైరెక్ట్ దీనికి అంటుతుందిగా, ఇది వేడి ఎక్కువగా. ఇప్పుడు ఇది కూడా 200 పెట్టాం అనుకోండి, ఈ వేడి మీద ఏంటంటే కింద తొందరగా మాడిపోతుంది, పైన కుక్ అవ్వాలిగా. సో కింద టెంపరేచర్ తక్కువ పెట్టుకోవాలి, పై టెంపరేచర్ పైన వేడికి ఇది కుక్ అవ్వాలిగా. ఇప్పుడు మనం పచ్చి పిండితో పిజ్జా చేసాం అనుకోండి, మినిమం మీకు 10 నిమిషాల నుంచి 12 నిమిషాలు పడుతుంది. అదే రెడీమేడ్ బేస్ మీరు బేకరీలో కొనుక్కొని వచ్చారనుకోండి 5 నిమిషాలు పడుతుంది. అది ఆల్రెడీ తయారైపోయింది కదా, పైన వెజిటేబుల్ చీజ్ వరకు మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు మామూలుగా మనం డైరెక్ట్ పిండితో తయారు చేయాలంటే, పిండితో తయారు చేసుకోవాలంటే చపాతీ పిండి కలిపినట్టు కలపటమేనండి. అంటే అది మీకు రెసిపీ ఇస్తాం, షీట్ ఇస్తాము, ఎంత మైదాకి ఎంత షుగరు, ఉప్పు, తర్వాత ఈస్ట్ అనేది మనం బేకింగ్ లో వాడతాం. ఈస్ట్ కంపల్సరీ. నీళ్ళల్లో కొద్దిగా వామ్ వాటర్ లో ఆ ఈస్ట్ వేస్తాం. ఈస్ట్ వేసి కొద్దిగా కలుపుతాం. కలిపింది మామూలు చపాతీ చేసినట్టు పిండి లాగా చేసేయటం. సింపుల్ ప్రాసెస్ అది. ఆ కలిపిన పిండిని ఒక 40 డిగ్రీల అలా వేడిలో ఒక అరగంట 45 నిమిషాలు పెడితే అది ఉబ్బుద్ది.
పిజ్జా మనం కలిపిన వెంటనే పెట్టలేం, ఉబ్బింది ఆ ముద్దలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అప్పుడు మనం రోల్ చేసి దాన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక పిజ్జా తయారవటానికి సుమారు ఒక 70 నుంచి 80 గ్రాములు 100 గ్రాములు అండి పిండి 10 పిజ్జాలు చేయాలనుకోండి, 1 కేజీ. దాని లెక్కలో మీకు ఆ సేల్ బట్టి మీ మ్యాన్ పవర్ ఎంత సరిపోద్దో మీరు చూసుకోండి. ఇప్పుడు దీనికైనా ఈ సాస్ కూడా డెల్ మాంటే గానీ క్రీమికా గానీ ఈ రెండిట్లోనే పిజ్జా సాస్ అంటే డైరెక్ట్ దొరికిపోద్ది. పిజ్జా బేస్ చేశారు, మీ సాస్ అప్లై చేసేస్తారు, వెజిటేబుల్స్ స్ప్రెడ్ చేసేస్తారు, కార్న్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్. చికెన్ అనుకోండి, మీరు ఫస్ట్ చికెన్ రెడీ చేసేసుకొని కట్ చేసి మసాలా ఎక్కించుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రైడ్ చికెన్ మసాలా ఉంది కదా, అదే మసాలా మ్యారినేట్ చేసేసి మీరు పెనం మీద సాటేజ్ చేసేయచ్చు, ఫ్రై చేయాలి. పెనం మీద లైట్ ఆయిల్ వేసి ఫ్రై చేసి ఆ చికెన్ ని రెడీ పెట్టుకుంటారు. సో పిజ్జా ఆర్డర్ వచ్చినప్పుడు ఆ చికెన్ పైన వేస్తారు. దానిలోనూ మసాలాలు దొరుకుతాయి, బార్బిక్యూ అని, స్పైసీ గ్రిల్ అని. పెద్ద పెద్ద పిజ్జా షాప్స్ కి వెళ్తే చికెన్ లోనే వెరైటీ చెప్తాడు కదా, ఆ వెరైటీ ఏంటంటే ఈ చికెన్లు ఆల్రెడీ ఫ్రై చేసి అదే సాటేజ్ పెనం మీద సాటేజ్ చేసి వేరు వేరు ఫ్లేవర్లు పెట్టుకున్నాయండి. లేదు మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇంట్లో మసాలాలు, ఫిష్ కర్రీ మసాలా, చికెన్ మసాలా బ్రాండెడ్ ఉంటాయి కదా, MTR గానీ ఇవి, వాటితో అయినా మీరు ఆ చికెన్ పీసులు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. పన్నీర్ అయినా అంతే, పన్నీర్ ముక్కలు కొట్టేసి ఆ మసాలాలు ఎక్కించి పెట్టుకుంటారు. పన్నీర్ పిజ్జా ప్లేన్ గా వేయలేంగా, టేస్ట్ ఉండదు. దానికి మనం మసాలా ఎక్కించి విడిగా పెట్టుకుంటాం. ఆర్డర్ వచ్చినప్పుడు ఆ పన్నీర్ వేస్తాం. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా చీజ్ అనుకోండి. చీజ్ చాలా మంది ఏంటంటే బ్లాకులు దొరికి ఇలా గ్రేట్ చేస్తారు, ఆ చీజ్ అక్కల్లా అమూల్లో వీటిల్లో ఇప్పుడు ఆల్రెడీ బిట్స్ దొరుకుతాయండి, చిన్న చిన్న ముక్కలు. గో చీజ్ ఈవెన్ అమూల్లో గానీ చాలా బ్రాండ్స్ లో వచ్చేసినాయి. మీరు జస్ట్ కొద్దిగా తీసుకొని పైన వేసి పెట్టేయటం. ఇప్పుడు చేసిన ప్రొసీజర్ చేశారనుకోండి, ఒక 1 అవర్ లో మీరే చేసేసుకోవచ్చు, అంత సబ్జెక్ట్ ఏం కాదు. ఇందాక తిన్ పిజ్జా చేశారనుకోండి, ఫస్ట్ మీరు చూసుకోవాలి, ఒక 5 మినిట్స్ కి తీసి చూసుకుంటారు, అయిపోయిందంటే 5 మినిట్స్ లో అయిపోయింది. థిక్ పిజ్జా పెట్టారనుకోండి, 10 నిమిషాలు పట్టిందా. సో మీరు ఆ టైమింగ్ బట్టి ఒక్కసారి చూసుకొని ఆ డిజిటల్ టైమర్ లో మీరు సెట్ చేసుకుంటారు. ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ అనుకోండి, గార్లిక్ బ్రెడ్ రెగ్యులర్ సన్న బ్రెడ్స్ చేయించుకుంటారు బేకరీలో ఇంత ఎత్తులో, దాన్ని ముక్కలు కట్ చేసేసి పైన మీరు బటరు, చీజ్ వేసేసి దానిలో పెట్టేది. ఇప్పుడు బర్గర్ కూడా మనం చేసి వేడి చేసుకోవచ్చు కదా సార్ దీంట్లో? అంటే బర్గర్ దీనికంటే పెనమే బెస్ట్ అండి. వేడేం చెయ్యం అసలు, బర్గర్ బన్ వేడి చేయరు, ఓన్లీ టోస్ట్ చేస్తారు, కింద పక్క టోస్టింగ్ ఒకటే. దానికంటే పెనం మీద అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చిన్న షాప్ అనుకోండి, ఇలా శాషెట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు ఇలా బాటిల్స్ పెట్టేసుకుంటే ఆర్గాన్ చిల్లీ వాళ్ళు వేసుకుంటారు, లేదంటే మనమే వేసి ఇచ్చేస్తే అయిపోద్ది, లేదంటే ఇలా సాచెట్స్ ఇచ్చుకుంటారు. ఫస్ట్ అడుగుతారు ఆర్గానిక్ చిల్లీ కూడా ఏమంటే ఇదేంటి సార్? ఇది ఆర్గానో లీఫ్ అండి, అది అంటే అది కొద్దిగా పిజ్జాకి అది మ్యాచ్ అవుతుంది. సో ఇదే పిజ్జా ఓవెన్ లో మీరు బ్రౌనీస్, చాకోలావా, రెడ్ వెల్వెట్ 3 చేయొచ్చండి. ఇప్పుడు ఇది ఉందండి, ఇలా బ్రౌనీ మిక్స్లు రెడీమేడ్ దొరుకుతాయి కంపెనీలు, కేజీ 5 కేజీలు కూడా దొరుకుతాయి. మన దాని మీద రాస్తాడు ఒక 100 గ్రాములకి ఇంత నీళ్లు, ఇంత ఆయిల్ అని. మనం కలిపేసి ఒక ట్రేలో దీనిలో పెట్టేసాం అనుకోండి, బ్రౌనీ రెడీ అయిపోతుంది. చాకోలావా కూడా రెడీ అయిపోతుంది. చాకోలావాకి కప్పులు తీసుకోవాలి సార్, ఆ కప్పుల్లో వేసుకొని దీనిలో పెట్టేస్తారు. మీకు తయారీ చాకోలావా 20 రూపాయలు కూడా అవ్వదండి, బ్రౌనీ ఒక 10-15 రూపాయలు అవుతుంది మినిమం, అది 90 రూపాయలకి అమ్ముతారు. సో చాకోలావా, బ్రౌనీ, రెడ్ వెల్వెట్ కూడా మీరు దీంతో చేసుకొని కాంబోస్ ఇచ్చుకోవచ్చు. లేదంటే పిజ్జా ఉందండి, మీరు 200కి అమ్మారు అనుకోండి, ఫ్రీ బ్రౌనీ అంటారు మెనూలో, మీరు అది 50-60 రూపాయలు పెడతారు, చాకోలావా 90 పెడతారు, ఫ్రీ చాకోలావా అంటారు. ఇప్పుడు కస్టమర్ కూడా ఏంటంటే బెటర్ గా ఉంటుంది. ఈ వార్మర్ తీసుకున్నారు కదా, ఇది ఏంటంటే మీకు ఫస్ట్ ఫ్రైడ్ చికెన్ కి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇప్పుడు లెగ్ పీస్ ఆర్డర్ వచ్చింది, ఎవరు 15 నిమిషాలు ఆగరు. సో ఆ పీసులు ఫ్రై చేసిన పీసులు తీసుకొని దీనిలో పెడతారు, సో వేడిగా డైరెక్ట్ గా ఇస్తారు. ఒకవేళ వార్మర్ లేదనుకోండి, మీకు నీళ్లు కక్కేస్తారు, బయట పెడితే లోపల ఉన్న నీళ్లు బయటకు వచ్చి ఆ కోటింగ్ ని మీకు మెత్తదనం చేసేస్తారు. మీరు మళ్ళీ ఓవెన్ లో పెట్టినా అది చేయలేరు, మళ్ళీ ఫ్రై చేస్తే గానీ గట్టిగా అవ్వదు. సో ఈ వార్మర్ లో పెట్టారనుకోండి, ఒక 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు క్రిస్పీగానే మీకు ఉంటుంది. సో దీనిలోనే మీరు పిజ్జా పెట్టుకోవచ్చు,
బర్గర్ పెట్టుకోవచ్చు, బ్రౌనీస్, చాకోలావా వేడిగా పెట్టుకోవచ్చు, ఏదైనా డిస్ప్లే పర్పస్ పెట్టుకోవచ్చు. దీని నుంచి తీసైనా మీరు అమ్ముకోవచ్చు. కస్టమర్ కూడా ఓహో మా ఐటమ్ అనేది ఈ డిస్ప్లే నుంచి మీకు తెలుస్తుంది కదా. అవునవును. ఇప్పుడు ఇది టైం దీనికి ఉంటుంది సార్. సో టెంపరేచర్ వచ్చేసి మీకు ఇదిగోండి డాట్ ఉంది కదా, 70 కానీ 60 కానీ మీరు చూసుకోండి ఎంత వేడి కావాలి. దాన్ని బట్టి మీరు మాక్సిమం 80 ఉంటుందండి, 70-60 సరిపోద్ది. ఇప్పుడు కస్టమర్ కూడా ఈవెన్ చికెన్ పాప్కార్న్ ఉందండి, చికెన్ పాప్కార్న్ మీరు ఫ్రై చేసిన వెంటనే ప్లేట్లో పెట్టి ఇచ్చేసారు అనుకోండి, ఎలా తినగలడు అంత వేడి, కాలిపోద్ది. పిల్లలకి ఇచ్చామనుకోండి తినలేరు కదా. మీరు పెద్ద బ్రాండ్స్కి ఎక్కడైనా వెళ్ళండి, మనం తినగలిగే వేడి ఉంటుంది. ఎందుకంటే వార్మర్స్, ఇప్పుడు ఇలాంటి వార్మర్స్ ఉన్నాయి, ఆ వార్మర్స్ లో పెట్టి వాడు ఒక పావు గంట 20 నిమిషాలు పెట్టిన తర్వాతే ఇస్తాడు. ఇదేంటి సార్? ఇది లైవ్ గా ఎంత టెంపరేచర్ అనేది మీకు కనిపిస్తుంది. 50 50, 60 60, 70 80 ఎంత లోపల ఉందనేది మనకి వేడి ఎంత ఉందని చూపించడానికి. ఇది వచ్చేసి కిందది వచ్చేసి కట్ ఆఫ్, అంత టెంపరేచర్కి ఆటోమేటిక్గా హీటర్ ఆగిపోతుంది. ఇది వచ్చేసి మీకు లైవ్. ఇప్పుడు 50 పెడితే 50కి ఆగిపోతుంది. దీనికి కొద్దిగా తేడా ఉంటుంది. ఇది పైన టెంపరేచర్ చూపిస్తుంది, ఇది కింద కట్ ఆఫ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఈ డోర్ మోడల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు హీట్ తగలదండి. ఇప్పుడు మీరే ఉండి చేసుకుంటారా లేదంటే వర్కర్లను కూడా పెడతారా? అంటే దీన్ని మట్టుకు వర్కర్ని పెడదామనా? ఓకే. సో ఇప్పుడు ఇది ఉందనుకోండి, వర్కర్ని పెట్టినా పెట్టకపోయినా, అంటే ప్రాపర్ షవర్మా వర్కర్ని పెట్టాలని లేదండి. మసాలా మేము రెడీమేడ్ మసాలాస్ చెప్తాం. మీరు ఇప్పుడు ఫ్రైడ్ చికెన్కి ఎలానో అలానే ఆ బోన్లెస్ చికెన్ తీసుకొని మసాలా వేసి దాంట్లో కలిపేయచ్చు మిషన్లో. లేదు అంటే దానిలో కలపపోయినా విడిగా మీకు కర్డ్ మసాలా. ఇప్పుడు ఇది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టాలి సార్? అక్కర్లేదండి, దీనికి ఫ్రిడ్జ్ అక్కర్లా. ఫ్రైడ్ చికెన్ కావాలి, దీనికి అవసరం లేదు. ఇది వచ్చేసి మీకు మసాలా రెడీమేడ్ చెప్తాం. మసాలా పెరుగు అవన్నీ కలిపేసి మీరు పెట్టేసుకోవచ్చు, ఈ రాడ్కి ఎక్కిచ్చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది ఆటోమేటిక్ గా తిరుగుతూ ఉంటది వాటర్. అదే మాన్యువల్ మిషన్ అనుకోండి, మనం చేతితో తిప్పుకోవాలి. ఇంకోటి, దీని వేడి నార్మల్ వర్కర్లు తట్టుకోలేరు, స్పెషల్ వర్కర్లే కావాలి. ఆ వేడి చాలా వేడి ఉంటుంది, మీకు 10 నిమిషాల నుంచి వాళ్ళనే చెమటలు కారిపోతాయి. ఇదేంటంటే ఆటోమేటిక్ కాబట్టి గుచ్చేసి వదిలేసారు అనుకోండి, మోటార్ ఆన్ చేసి ఒక 5 నిమిషాలు ఒక లేయర్ కుక్ అయిపోద్ది, మనం ఆపేసుకుంటాం. జస్ట్ కట్ చేసి రోల్ చేసి ఇవ్వటమే. ఇంకా రుమాలి రోటీ మీరైనా చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ హోటల్స్ ఉంటాయిగా మీకు. ఇప్పుడు మాస్టర్ని పెట్టుకొని మీరు రోటీలు చేయాలంటే కాస్ట్లీ. అదే మీకు బయట ఒక 15 రూపాయలకి సార్ నాకు 20 రోటీలు ఆ రోజుకి ఇవ్వండి అంటే చేసిస్తాడుగా. అలా రోటీలు తెచ్చుకొని ఇప్పుడు దానిలో అయినా ఏంటి, చికెన్ పెడతాం, కొంత వెజిటేబుల్స్ వేస్తాం, మైనీస్ సాస్ వేసి రోల్ చేయటమేగా. అంతే, సబ్జెక్ట్ ఏం కాదు ఇది. అంటే మాస్టరే కావాలని లేదు. టెంపరేచర్ ఏంటంటే లోపల ఎంత టెంపరేచర్ లో కుక్ అవుతుందో, అంటే ఇది మాన్యువల్ కదా, మన ఇంట్లో పొయ్యిలానే అండి, లోను హై. సో మనం ఇక్కడ టెంపరేచర్ ఎంత వస్తుందో చూసుకొని లో హై పెట్టుకుంటాం. ఏ టెంపరేచర్లో మనకి బాగా కుక్ అవుతుందో అదే టెంపరేచర్ మీరు ఫాలో అవుతారు. అంటే ఇదేంటి, ఈ మిషన్లో ఏంటంటే మీరు కావాలంటే ఒక బర్నర్ ఆన్ చేసుకోవచ్చు, ఫుల్ బిజీ ఉందనుకోండి 3 బర్నర్లు ఆన్ చేసుకోవచ్చు. ఇది కూడా 360 డిగ్రీస్ ఉండటం వల్ల పర్ఫెక్ట్గా మీకు హీట్ అనేది మీకు వస్తుంది. ఇది పైకి తీసి గుచ్చి దానిలో పెట్టేసుకోవటం. మిషన్ మొత్తం పడితే 10 కేజీలు అండి. సో మా వెబ్సైట్ని విజిట్ చేయండి, కంప్లీట్ ఆల్ ప్రోడక్ట్స్ ప్రైజెస్ అనేవి ఉంటాయండి. మీరు ఏ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ప్రోడక్ట్ డిస్క్రిప్షన్, ప్రైజింగ్ అనేది మీరు చూడొచ్చు. సరే, ఎగ్ కుల్ఫీకి వచ్చేసి మీరు ఈ డబుల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ ఎగ్ అయినా వేసుకోవచ్చు అండి. సింగిల్ ఎగ్ వేసి ఈ లావు స్టిక్ పెట్టాలి. ఇప్పుడు ఇలా సన్న స్టిక్లు పెట్టారనుకోండి వదిలేస్తుంది. ఈ లావు స్టిక్ని సగం చేసి డబల్ వేసి పెట్టుకుంటే అప్పుడు పట్టుకుంటుంది. అండ్ ఇంకోటి, ఎగ్ని కొట్టకూడదు, డైరెక్ట్ కొట్టేసి వేసేయాలి. లేదంటే పెద్ద గిన్నెలో ఎగ్గును కొట్టి మసాలా వెజిటేబుల్స్ అన్నీ వేయచ్చు. మీరు ఇలా గిల కొట్టారనుకోండి రాదు, మెత్తబడిపోదు. అంటే ఎగ్గు కొట్టనంత వరకు దాని బైండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మిక్స్ చేశారో అది సాఫ్ట్ అయిపోద్ది అనమాట. దానిలోనే వేయాలి. బయటకు తీసిన తర్వాత పైన మసాలా వేసి దానిపైన మైనీస్, పెరి మసాలాస్ అన్ని పైన వేసుకోవటం. ఇంకోటి మెయిన్, దీన్ని ఫారెన్ లో కానీ ఎక్కడైనా ఈ మిషన్ మెయిన్ పర్పస్ కనిపెట్టింది చికెన్ సాసేజ్ విత్ ఎగ్ అండి. సో ఈ చికెన్ సాసేజ్లు ఇలా చికెన్ దొరుకుతాయండి ఇలా పొడుగ్గా. సో దీనికి సన్న స్టిక్ పెడతాం. సన్న స్టిక్ పెట్టి
సింగిల్ ఎగ్ వేసేస్తాం. ఇదేంటంటే మీకు 10-12 రూపాయలకి ఒక చికెన్ ముక్క వచ్చేస్తుంది. 12 రూపాయలు అనుకోండి, ఎగ్ ఒక 6 రూపాయలు అనుకోండి, 18 రూపాయలు. అదే డబుల్ ఎగ్ కొట్టినా మీకు 12 రూపాయలుగా. కస్టమర్కి ఏంటంటే చికెన్తో ఇచ్చామని ఫీలింగ్ ఎక్కువ. ఈ రెడీమేడ్ దొరుకుతాయండి. ఇప్పుడు ఫ్రోజన్ ఐటమ్స్ మీరు ఇందాక ఎలా కొంటారో వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఈ కొనేసుకొని పుల్లబెట్టి ఎగ్ కొట్టేసి పైన మైనీస్ సాసులు పైన గుడ్లు కొట్టేసేయటం. సో ఫస్ట్ మీరు మొదలు పెట్టాల్సింది సాసేజ్తో అండి. ప్లేన్ ఎగ్ ఫస్ట్ పెట్టద్దు, ఎందుకంటే ఆ టేస్ట్ దీని టేస్ట్ వేరు. క్లీనింగ్ అనేది కింద పక్క నుంచి అండి. ఇది ఓపెన్ చేసి బ్రష్తో అనేయచ్చు. అంటే కానీ టెఫ్లాన్ కోటింగ్ గీత పడకూడదు. ఫస్ట్ ఆయిల్ వేస్తాను సార్. ఆయిల్ తగినంత వేయాలి. ఆయిల్ తక్కువ వేసారనుకోండి అతుక్కుపోద్దు. ఆయిల్ కొద్దిగా ఇలా పైనుంచి పోయచ్చు, లేదంటే సాస్ బాటిల్ ఉంటుంది కదా, తీసుకొని ఇలా కొద్దిగా వేస్తే కిందకి వెళ్తుంది. అప్పుడు ఎగ్ వేయండి. అతుక్కుపోతుందంటే మీనింగ్ ఆయిల్ తక్కువ వేసారని. తర్వాత దీనికి గీత పడింది అనుకోండి, అప్పుడైనా అతుక్కుపోద్దు. కాటన్ క్లాత్తోనే మీరు క్లీన్ చేసుకోవాలి. చేసుకోవచ్చండి. ఆనియన్ అవన్నీ వేసి పెద్ద గిన్నె తీసుకొని వెడల్పు గిన్నె ఎగ్ కొట్టి ఆనియన్ ఇవన్నీ వేసి గిలక్ కొట్టకుండా పోయండి. పై నుంచి ఇలా ఉప్పు అలా చల్లి కారం చల్లి అప్పుడు ఓవరాల్గా మిక్స్ అవుద్ది కదా, అలా వేసుకోవచ్చు. పైన ఎలాగో మనం పెరి మసాలాలు మైనీస్ వేస్తాం కాబట్టి సరిపోదు. ఇప్పుడు 4 లీటర్ల పాలకి 1 కేజీ పౌడర్ వేస్తామండి. పౌడర్లు కూడా మీకు స్ట్రాబెర్రీ, మ్యాంగో, పైనాపిల్, చాక్లెట్ అలా ఫ్లేవర్లు దొరుకుతాయి రెడీమేడ్. ప్రతి 4 లీటర్లకి ఆ కేజీ పౌడర్ వేస్తాం. అంటే మీకు 5 లీటర్లు అవుతుంది. 5 లీటర్లని డైరెక్ట్గా ఒక సైడ్ ఇంకో సైడ్ పోసేస్తాం. ఇండియాలో మోర్ దాన్ ఒక 100 పైన కంపెనీలు ఉంటాయి ఆ పౌడర్లు సప్లై చేసేది. ఆ పౌడర్లో ఏంటంటే షుగరు, కలరు, ఎసెన్స్, జుగురు పౌడర్ ఉంటుంది. దీనిలో వేసేసి మనం మిక్స్ చేసేస్తాం దాన్ని. దానిలో ఫ్లేవర్లు స్ట్రాబెర్రీ, మ్యాంగో, చాక్లెట్, బటర్ స్కాచ్, ఒక 10 రకాల ఫ్లేవర్లు అంతే. వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు 25 కేజీలు అయినా అన్ని మిక్స్ పంపిస్తారు మీకు. అది 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఏం పాడవు. వాడు ఎక్స్పైరీ రాస్తాడు 6 నెలల సంవత్సరం. అది ఒకేసారి తెచ్చుకుంటారు. ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ కలుపుతారు దీనిలో. ఇది మిషన్ వచ్చేసి పైన పాలు పోస్తాం. ఇప్పుడు మేము తీసుకునేదే కదా సార్ ఈ మోడల్. ఇప్పుడు ఈ పైన పాలు పోస్తాం. ఈ చిల్లులో నుంచి పాలు ఇక్కడ దిగుతాయి దీనిలో. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా ఇటు సైడ్ తెల్లగా, ఇటువైపు లెఫ్ట్ సైడ్. ఆ తెల్లగా లెఫ్ట్ సైడ్ నుంచి పైన ఉన్న పాలు కిందకు దిగుతాయి. ఇది ఉంది కదా, ఇది మధ్యలో చిల్లు ఉంది చూడండి మధ్యలో. అది గేర్ బాక్స్ లోకి వెళ్ళి కూర్చుంటది. దాంట్లో మోటార్ గేర్ బాక్స్ లోకి వెళ్ళి కూర్చుంటది. ఇక్కడ మనం వాష్ నొక్కామనుకోండి ఉత్తి మోటార్ తిరుగుద్ది. స్టాప్ అంటే ఏం లేదు కదా, అందుకని మీకు సౌండ్ వస్తుంది. ఆటో అంటే మోటార్ కంప్రెసర్ రెండు తిరుగుతాయి. అంటే ఇది కూలింగ్ అవుద్ది. ఇప్పుడు ఇది తీసేస్తాను. ఇదిగోండి ఆటో నొక్కుతున్నా. కొంతసేపు అయితే మీకు ఇదంతా ఫుల్ కూలింగ్ అయిపోతుంది చూడండి. కూలింగ్ మొదలైపోయింది మీకు అప్పుడే. పెద్ద కంప్రెసర్ 1.5 HP కాబట్టి మీకు ఇన్స్టెంట్గా ఇదిగోండి లోపల కూడా అయిపోయింది. సో మళ్ళీ స్టాప్. దీనిలో వాషింగ్ మిషన్ లాగా 2 ఫంక్షన్లు. పాలు పోసామా, పోసిన వెంటనే వాష్ నొక్కుతాం. అంటే పైన పాలు కిందకి దిగటానికి వాష్ నొక్కుతాం. మోటార్ తిరుగుద్ది. దిగిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఆటో నొక్కుతాం. ఆటో అంటే ఆటోమేటిక్ గా ఇక్కడ పాలు ఐస్ క్రీమ్ కింద గడ్డ కట్టేస్తుంది, కూల్ అయిపోద్ది. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఇలా తిరుగుతూ ఆ పాలని మిక్సింగ్ చేస్తుంది, ఐస్ క్రీమ్ ని బయటకు కూడా పంపించడానికి ట్రై చేస్తుంది. సో ఇది 2 పర్పస్ కింద మనకి యూజ్ అవుద్దండి. సో పైన పాలు గడగట్టవు. పైన పాలు ఉత్తిగా పాలుగా ఉండటానికి, కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గడగడుతుంది. ఇప్పుడు సుమారు ఇప్పుడు దీనిలో 1 లీటర్ ఉందనుకోండి. ఒక ఐస్ క్రీమ్ ఇచ్చారు, మళ్ళీ ఒక 30 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. అలా మీరు ఇవ్వచ్చు. గంటకు సుమారు 100 ఐస్ క్రీమ్ తీయచ్చు. ఒకేసారి 10 మంది వచ్చారనుకోండి,
దీనిలో ఉన్నది ఖాళీ అయిపోద్దిగా. ఖాళీ అయిపోయినప్పుడు అప్పుడు 5 నిమిషాలు 6 నిమిషాలు ఆగాలి. ఒకేసారి 10 మంది వస్తే 5-6 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. లేదు ఒకళ్ళు వచ్చారు 20 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, 30 సెకండ్ల తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, అలా ఇచ్చుకోవచ్చు. మనకి ఇప్పుడు దీంట్లో మనం లీటర్ కానించి పోసుకోవచ్చు. అంటే ఈ చిల్లు అనేది కనిపించకూడదండి, ఇది కనపడకూడదు. అంటే మినిమం 2.5 లీటర్లు అయినా వెయ్యాలి. ఒకవేళ తగ్గిపోయింది వెంటనే పోసేసుకోవాలి. ఇక్కడ ఎంటీ అవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ ఐస్ కడుతుంది కదా. మీరు ఎంటీ అయింది అనుకోండి, ఇక్కడ గడ్డి కట్టేసి ఇది స్టక్ అయిపోయి ఇరిగిపోతాయి. సో ఎప్పుడు పాలు మినిమం ఉండాలి. తర్వాత మీరు నీళ్లు పోస్తారు, నీళ్లు పోసి కూలింగ్ నొక్కకూడదు. నీళ్లు పోసి కూలింగ్ నొక్కితే ఏమవుతుంది, గడగట్టేసి ఇరక్కొట్టేస్తుంది. సో రెండో కండిషన్స్, నీళ్లు పోసినప్పుడు నొక్కకూడదు, పాలు తక్కువ ఉన్నప్పుడు కూలింగ్ ఉండకూడదు, అంతే. ఈ రెండే బటన్లు, వాష్ ఆటో, ఇంకేం లేదు. ఇదిగోండి, ఇది పెడితే మీకు సౌండ్ ఏం రాదు. దీనికి మనం నెయ్యి కానీ వ్యాజిలింగ్ కానీ రాసుకుంటామండి. ఈ మధ్యలో ఉన్న గీత మధ్యలోకి పెట్టాలి, దీనికి గీతలు లేవు చూడండి. ఇది సైడ్లు పెట్టుకుంటాం, ఇది హెడ్ అనమాట, డోర్ లాగా. సో హ్యాండిల్ నొక్కినప్పుడు ఇక్కడ నుంచి ఫ్లవర్ షేప్లో ఐస్ క్రీమ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇదిను ఈ రోజు కడుక్కోవాలి మీరు. ఇదిగోండి, ఇది ఇక్కడ పెట్టుకుంటాం సెంటర్, గీత ఉన్న సెంటర్. మూడు పెట్టేసి హ్యాండిల్స్ పెట్టేయటం ఇలా. ఈ ఉన్నాయి కదా స్లాట్, ఈ పైకి వచ్చినట్టు చూసుకోవాలి గాడిలో దింపేటప్పుడు. తర్వాత దీని వెనకాల ఈ 2 రబ్బర్లు పెడతాం. ఈ రోజు తీసి కడుగుతాం, రోజు తీసి ఏం పోవండి, ఎక్స్ట్రా ఇస్తాం మీకు, ఏం పోవు. గట్టిగా లాక్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇది మిక్స్ ప్యాకెట్లు. ఇదిగోండి, మ్యాంగో, చాక్లెట్, బటర్ స్కాచ్, వెనిలా, కేసర్ పిస్తా, అన్ని ఫ్లేవర్లు వేరు ఫ్లేవర్లు దొరుకుతాయండి. ఇక్కడ టిక్ కొట్టాడు వెనిలా అని, అలా మనకి వేరు ఫ్లేవర్లు ఉంటాయి. ఇప్పుడు వెనిలా కలుపుతున్నాడు. ఇప్పుడు ఇది 4 లీటర్లు కదండి, కేజీ పౌడర్ కలిపేస్తున్నాం. అంటే 2 సైడ్లు ప్రస్తుతం వెనిలానే వేస్తున్నాం. అటు ఇటు వాష్ చేసుకుంటాం, నీళ్లు పోసుకుంటాం. నీళ్లు పోసుకొని మామూలుగా ఇలా కడిగేసుకొని వాష్ నొక్కుతాం. అంటే నైట్ కడుక్కొని ఉంటారు కదా, ఈ జస్ట్ మార్నింగ్ ఊరినే నీళ్లు పోసి కడుక్కున్నట్టు. ఇదిగోండి, ఇది సుజాత మిక్సీ అండి. సుజాత బ్లెండర్ కొద్దిగా మీకు బాగుంటుంది క్వాలిటీ. ఇదైనా తీసుకోవచ్చు, మార్కెట్లో ఫిలిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. జస్ట్ ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కలిపేసి పోసేసుకోవడం. ఇప్పుడు ఇటు 2.5 అటు 2.5 పోస్తుంది. యాక్చువల్ 4 లీటర్ పాలు కేజీ పౌడర్ కదా, అందుకని 5 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మీరు చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పాలు కిందకి దిగుతున్నాయి చూడండి, బుడగలు వస్తున్నాయి. అంటే పాలు ఆల్రెడీ మోటార్ ఆన్లో ఉంది క్లీన్లో. సో ఆ బుడగలు ఆగిన తర్వాత ఇంకా ఆటో నొక్కేయండి. ఇదిగోండి, బుడకలు ఆగిపోయింది అటు ఇటు, అంటే లోపల దిగిపోయింది. ఇప్పుడు ఇది స్టాప్ నొక్కండి, అంటే వాష్ ఆపేశారు. ఇప్పుడు కూలింగ్ నొక్కండి, ఇది కూలింగ్ సింబల్, అంతే. ఇప్పుడు మనం సెట్టింగ్ 5 పెట్టాం. 5 నిమిషాలు కాదు, 5 హార్డ్నెస్ అని. ఇది ఇప్పుడు హార్డ్నెస్ 2.8 ఉంది, అంటే లోపల హార్డ్నెస్ 2.8 ఉంది. మనం సెట్టింగ్ 5 పెట్టాం, 5కి వచ్చి ఆగిపోద్ది. మనకి ఇంకా పెరుగుద్ది. మనకి ఇది ఆ హార్డ్నెస్ నచ్చలేదు అనుకోండి, ఈ సెట్టింగ్కి వెళ్ళి ఇక్కడ మార్చుకోవచ్చు హార్డ్నెస్. ఇది 6 వరకు ఉంటుందండి. దీన్ని సెట్ చేసి అంతే 6. 5 సరిపోద్ది, చూసుకోవాలి మనం వాడే పాలు బట్టి. ఇప్పుడు 5కి బాగా గట్టిగా వచ్చింది అనుకోండి, నేను తగ్గించుకుంటా. మనం వాడే పాలు దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సుమారు 15 నిమిషాలు పడుతుందండి. మామూలు ప్యాకెట్ పాలు మేము అక్కడ కేంద్రం పాలు తీసుకుంటాం. కేంద్రం పాలు అయితే ఫ్యాట్ రోజు ఒకే పర్సెంటేజ్ ఉండాలి.
సేమ్ ఒకటే పర్సెంటేజ్ ఉండాలి. ఆడు కొలిచి ఇస్తే పర్లా, కొలిచి కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి రోజు సెట్టింగ్లు మార్చుకోవాలి. రోజు మార్చుకోవాలి. మరి అంతేగా రోజు ఒకటే ఫ్యాట్ లేదనుకోండి అంటే కేంద్రం వరకు మీకు చెప్పుకోవాలి. ఒకటే క్వాలిటీ అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఒకే కైండ్ ఆఫ్ మిక్స్ వాడుకుంటే, ఒకే కైండ్ ఆఫ్ పాలు వాడారనుకోండి రోజు సెట్టింగ్లు మార్చుకోగల. కేంద్రం పాలు అనేసరికి మీరు చూసుకోవాలి, ప్రాక్టికల్గా మీకు చూస్తే కానీ తెలియదు. ఒకసారి కస్టమర్ అలానే గేదె పాలు కొంటున్నాడు, అదేదో ఒకరోజు పలచగా వచ్చినాయి, బేటర్ ఇరిగిపోయింది. ప్యాకెట్ పాలు బెటర్, అంటే ఒకే లెవెల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మిషన్ నుంచి వచ్చేది మీకు ప్లెయిన్ ఐస్ క్రీమ్ వస్తుందండి. ఆ వెనిలాతోనే ఇవంతా చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బాదం ఉందనుకోండి, బాదంకి సిరప్లు ఉంటాయి, రోజుకి సిరప్ ఉంటుంది. మ్యాంగో, స్ట్రాబెర్రీ, అలానే రోజుకి సిరప్లు అమ్ముతారు. ఆ ఐస్ క్రీమ్ తీసుకోండి, మిక్సీలో కొద్దిగా సిరప్ వేయటం, మిక్సీ కొట్టేస్తే బాదం పాలు, రోజ్ మిల్క్, మిల్క్ షేక్ అనుకోండి, స్ట్రాబెర్రీ మిల్క్, చాక్లెట్ ఇలా దొరుకుతాయి. ఐస్ క్రీమ్ తీస్తాం, కొద్దిగా ఇది 30 ml 20 ml వేస్తాము. మిక్సీ అది కాదు, మామూలు సుజాత మిక్సీ కానీ మిక్సీ కొట్టేసి పోసి ఇచ్చేయటమే. ఫలూడా అనుకోండి, సేమ్ ఇలానే మిల్క్ షేక్ లానే, కొద్దిగా సేమియా సబ్జా పడితే ఫలూడా. ఇది స్వీట్ ఐస్ క్రీమ్ అనుకోండి, 2 రసగుల్లా, 2 ఇంట్లో తయారు చేసిన 2 గులాబ్ జామ్ వేస్తాం, ఐస్ క్రీమ్ పట్టేసి ఇచ్చేస్తాం. దానిపైన మళ్ళీ ఇలా సాసులు వేసి ఇవ్వచ్చు. అలానే ఫ్రూట్స్ అనుకోండి, కప్పులో కొద్దిగా ఫ్రూట్స్ వేసి ఐస్ క్రీమ్ పడతాం. ఈ కోన్లు, రెగ్యులర్ కోన్లు. సండే అంటే సేమ్ కప్పులోనే కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు, కొద్దిగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అలా వేసుకొని సండేస్ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మీరు ఆల్రెడీ బ్రౌనీ చాకలావ తయారు చేసుకుంటారు కదా, ఆ బ్రౌనీ చాకలావ పైన ఐస్ క్రీమ్ కొట్టివ్వచ్చు. అలా కోల్డ్ కాఫీ అనుకోండి, ₹2 బ్రూ పొడి ఉంటుంది కదా, అదే ఐస్ క్రీమ్లో ₹2 బ్రూ పొడి వేసి మిక్సీ కొట్టేస్తే కోల్డ్ కాఫీ. బన్ ఐస్ క్రీమ్, మీరు ఒక ₹5 బన్న, ₹3 బన్న తీసుకొని ఐస్ క్రీమ్ వేసి కొద్దిగా ఈ సాస్ వేసి ఇచ్చేయచ్చు. బర్గర్ లెక్క మనం సాస్ వేసి ఇచ్చేయచ్చు. ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, యాపిల్ 4 పెట్టుకుంటారు రన్నింగ్, అవి కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఐస్ క్రీమ్ లాగటం, ఒక గెరిట్ వేయటం, ఫ్రూట్ జ్యూస్ కొట్టి ఇచ్చేయచ్చు. అన్నీ మిక్సీతోనే ఈ పని అంతా. మిక్సీ లేదంటే కప్పులో తీసి కొద్దిగా డ్రెస్ చేయటమే. కస్టర్డ్ అనుకోండి, మనకి కస్టర్డ్ దొరుకుద్దండి, ఎల్లో కస్టర్డ్ పౌడర్ దొరుకుద్ది కదా మేడం, అది పాలల్లో వేడి చేసి కప్పుల్లో, ప్లాస్టిక్ కప్పులు కానీ గ్లాస్ కప్పులు కానీ పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం, రెడీ అయిపోద్ది. కస్టమర్ రావటం, ఆ కప్పు తీయటం, ఐస్ క్రీమ్ కొట్టిచ్చేది. ఫ్రూట్ కస్టర్డ్ బాగా ఫేమస్ కదా ఎక్కడైనా, సో ఫ్రూట్ కస్టర్డ్ చేసి ఐస్ క్రీమ్ కొట్టిస్తాం. న్యాచురల్ ఐస్ క్రీమ్ అనుకోండి, ఈ ఐస్ క్రీమ్ మీరు తీసి సీతాఫల్ పల్ప్ కానీ సపోటా పల్ప్ కానీ ఒక 1/2 లీటర్లో కలిపేసి మూత పెట్టి డీప్లో పెట్టేయచ్చు. డీప్లో పెట్టి మీరు ఫ్రెష్ ఐస్ క్రీమ్ కింద వీళ్ళకి పార్సిల్ ఇవ్వచ్చు. గట్టిగా మామూలు గట్టిగా ఉంటుంది. అంటే మన ఇప్పుడు పెళ్లిలో పెడతారు కదా, అంటే స్కూప్ చేయము. ఇంకా 100 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ డిస్పోజల్ ఇవి ఉంటాయి కదా, దానిలో ఫిల్ చేసేసి డీప్లో పెట్టేసి అది ఇంటికి పార్సిల్ అమ్ముకుంటారు. అంటే కప్పులు అలా మీ సొంత ఐస్ క్రీమ్ కూడా మీరు చేసుకోవచ్చు. అలా జెల్లీ ఐస్ క్రీమ్ అనుకోండి, సేమ్ ఈ కస్టర్డ్ ఎలా చేస్తామో నీళ్ళల్లో ఆ జెల్లీ పౌడర్ వేసేస్తే గ్లాసుల్లో రెడీ అయిపోతాయి, తీయటం, ఐస్ క్రీమ్ కొట్టి ఇవ్వటమే. మామూలుగా బనానా ఉందనుకోండి, మిక్సీలో బనానా వేసి చేసేయటమే. బూస్ట్, హార్లిక్స్, ఓరియో షేక్ అనుకోండి, ఐస్ క్రీమ్ తీస్తాం, ఒక 3 బిస్కెట్లు వేస్తాం, కొడితే షేక్ అయిపోతుంది. యాపిల్ అంటే యాపిల్ డైరెక్ట్ కోసి వేసేయటం, అంతే. ముక్కలు మిక్సీలో వేసి కొట్టేయటం, ఏదంటే అది అంతే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ అండి.